మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు. దేవుని వాక్యము ధ్యానందాము. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. దావీదు కీర్తన పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మనందరి కోసం వ్రాయించి ఉన్నారు. యెహోవా అందరికీ ఆయన ఉపకారై ఉన్నారు. ఆయన ప్రతి మానవుని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుని ఆయన కనికరిస్తూ ఉన్నాడు. తెలుసో తెలియక చేసిన అపరాధములను, పాపములను ఆయన క్షమించి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన రాజ్యాన్ని అనుగ్రహించాలని తలంచుచూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని అన్వేషిస్తున్న అబ్రహాము గారిని పిలిచి, నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ వలన వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు వాగ్దానము చేశారు. ఆ వాగ్దానమును బట్టి ప్రతి మానవుని ఆయన ప్రేమించారు. ఎందుకనగా మానవుడు దేవుని పోలికలో ఉన్నాడు గనుక ఆయన స్వయముగా ఏదైనా తోటలో మానవుని నిర్మించాడు గనుక మానవుని ప్రేమిస్తున్నాడు, మానవునికి ఉపకారములు చేస్తూ ఉన్నాడు. ఆయన గమనించాలి ప్రియులారా, ఈనాడు అనేకమైన కష్టాల గుండా, శ్రమల గుండా, అపాయాల గుండా మనిషి ఎందుకు ప్రయాణము చేస్తున్నాడంటే, ఉపకారము చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి తన సొంత మార్గం వైపు ప్రయాణము చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురైపోతూ ఉన్నాడు. ఆయనను దేవుడు కనికరిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు, జాలిపడుతూ ఉన్నాడు. అందుకని ఆయన మత్తయి సువార్తలో ఆయన అంటూ ఉంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. నెమ్మదినిచ్చే దేవుని విడిచిపెట్టి ఈ లోక ఆకర్షణ వైపు పరుగులెడుతూ సమస్యలు కొని తెచ్చుకున్న ప్రతి ఒక్క మానవుణ్ణి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ విశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో ప్రియులారా, ప్రతి ఒక్క అవధేయతను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే ఆయన విశ్రాంతిని, నెమ్మదిని కలగచేస్తాడు, ఉపకారము చేసి కనికరిస్తాడు, మేలుకరంగా జీవితాన్ని మారుస్తాడు. అటువంటి దేవుని మాట వినుటకు సిద్ధపడి వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అటువంటి వారిని 128వ కీర్తనలోని ఆశీర్వాదాలు, కష్టార్జితము అనుభవించుట, లోగిట పిల్లలు ఒలీవ మొక్కలు వర్ధిల్లుతారు, సియోను నుండి యెహోవా ఆశీర్వాదం వారి మీదకు వస్తుంది. కారణం ఏమిటంటే ఆయన కనికరం అటువంటిది, ఆయన ఉపకారం అటువంటిది కనుక ఆయన ప్రేమించే వారిగా ఉండాలని, ఆయన సన్నిధానములో యథార్థంగా బ్రతకాలని, సమస్తం అనుగ్రహించి దీవెనకరంగా మారుస్తున్న పరిశుద్ధాత్మని యొక్క దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుకోవాలని ఒక దైవజనుడిగా మనవి చేయొచ్చు ఉన్నాను. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, అందరినీ ప్రేమించేవాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనములో, విజ్ఞానము గల మనుషులారా దేవుడు అన్యాయము చేట సంభవం, ఎవని క్రియలు చొప్పున ఆయన వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి ఎందుకు నాకు ఇబ్బందులు వచ్చినాయి, దేవుడు అనేవాడు ఉన్నాడని ఆయన మీద నింద వేసి కంటే, ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ నీకును దేవునికి మధ్య పాపములు అడ్డు వస్తున్నాయో
అది కనుగొంటే దాన్ని తీసివేస్తే నిత్యముగా దేవుని ఆశీర్వాదం విడుదలవుతుంది. కుటుంబ పరిస్థితులు మారతాయి, రక్షణ ఆనందాన్ని పొందుతారు, దైవ కృప ఆవరిస్తుంది. అటువంటి దీవెన ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. ఈ విశ్రాంతి దినం అందరిని ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో